హైదరాబాద్కి ఇప్పటికే యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ కింద ఒక పెద్ద ఖితాబ్ వచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వంటకాల గురించి మన అందరికీ తెలుసు. బిర్యానీ కావచ్చు, హలీం కావచ్చు, కొన్ని స్వీట్ డిషెస్ కావచ్చు. కానీ మిగతా తెలంగాణలో కూడా మనకు చాలా అరుదమైన వ్యంజనాలు ఉన్నాయి, వంటకాలు ఉన్నాయి. సో ఇప్పుడు మా ఆలోచన ఎట్లా ఉంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం యాక్టివిటీస్ని మేము ఇంకా అభివృద్ధి దిశకి వెళ్తున్నాము. చాలా దగ్గర మంచి మాన్యుమెంట్స్ ఉన్నాయి, చారిత్రక కట్టడాలు ఉన్నాయి, మనకు రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా మంచి నేచర్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అడవి ప్రాంతం ఉంది. సో ఎక్కడికి అట్లాంటి ప్రాంతానికి ఎవరైనా వెళ్తా ఉన్నా ఆ ప్రాంతంలో లోకల్గా వంటకాలు ఏం దొరుకుతాయో అది లోకల్ స్థానికంగా ఉన్నటువంటి హోమ్ షెఫ్స్ అంటారు. అంటే కొంతమందికి బిజినెస్ పరంగా ఇట్లా వంట చేయడం ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి ప్రసిద్ధి ఉంటుంది, వాళ్ళ చేత్తో చాలా రుచికరమైన మనకు వంటలు దొరుకుతాయి. సో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి గుర్తించి వాళ్ళ ద్వారా అక్కడ వెళ్తున్నటువంటి అతిథులు టూరిస్ట్ కోసం ఇది కూడా ఒక వాళ్ళ టూరిజం అనుభవంలో ఇది కూడా ఒక భాగం కల్పించడం, ఇదే మా ధ్యేయం ఉంది. సో ఈరోజు కల్నరీ టూరిజం యాక్సలరేటర్ అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. మొత్తం రాష్ట్రంలో ఎవరెవరికి ఇట్లాంటి మన కల్నరీ యాక్టివిటీస్ మీద హైపర్ లోకల్, కొన్ని సందర్భంలో తరాలుగా వస్తున్నటువంటి ఒక రెసిపీని వాళ్ళు ఇంకా వాడుతూ ఉంటారు, వేరే వాళ్ళకి తెలియదు. సో ఇట్లాంటి ఎవరైనా ఇట్లాంటి రంగంలో మంచి వాళ్ళకి ఆసక్తి ఉందో ఈ యాక్సలరేటర్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం మ్యాప్లో వాళ్ళకి మంచి పేరు వస్తుందో అని నేను ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు గోపి బైలుప్పల. ఈరోజు మనం వీహబ్లో దేశంలో ప్రప్రథమంగా ఇండియాస్ ఫస్ట్ కల్నరీ యాక్సలరేటర్ లాంచ్ చేస్తున్నాం ఈరోజు, కర్టన్ రైజర్. ఎందుకు అంటే తెలంగాణకంటూ చాలా సంస్కృతి ఉంది, ఫుడ్ పరంగా, భోజనం పరంగా. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం బయట చూస్తే ఆదిలాబాద్ అడవుల నుంచి ఒక బాగీబాయ్ గారు వచ్చారు, కరీంనగర్ నుంచి శోభం వచ్చింది, సర్వపిండి, మక్కగారలు, సెకినాలు, భక్షాలు, కుడుములు, మహువా కుడుములు, ఇవన్నీ చేస్తున్నాం. కానీ మనం ఎందుకో వెళ్ళాల్సినంత దూరం ఇంకా వెళ్ళట్లేదు అనేది ఒక భావన ఉంది. పెరు కానీ, యూరోప్ కానీ, జపాన్ కానీ, వీళ్ళందరూ, కొరియా కానీ, వీళ్ళు ప్రతి దేశంలోకి ఎందుకు రాగలిగారు అంటే కథ బాగా చెప్పగలిగారు వాళ్ళ భోజనం గురించి. ఆ కథ బాగా చెప్పడం వల్ల చాలామంది కలిసి ఆ భోజనాన్ని వాళ్ళ దేశమే కాకుండా వేరే దేశాలకు తీసుకెళ్లే అంత వెసులుబాటు కలిగింది. మనం కూడా యాక్సిలరేటర్తో చేయబోయేది అదే. ఈ యాక్సిలరేటర్లో ఆల్రెడీ రెవెన్యూ జనరేటింగ్, అంటే డబ్బులు ఆల్రెడీ జనరేట్ చేస్తున్న స్టార్టప్స్ కానీ, లేదంటే రూరల్ ఉమెన్ కానీ, ఈవెన్ దీనికి చదువుతో సంబంధం లేకుండా ఆదివాసులు కూడా అప్లై చేయొచ్చు. దట్ వీళ్ళు ఆల్రెడీ రెవెన్యూ చేస్తున్న వాళ్ళకి మనం కొంచెం ఒక 6 months కోహర్ట్ రన్ చేస్తాము. ప్రతి సంవత్సరంలో ఒక 15 స్టార్టప్స్ని మనం సెలెక్ట్ చేస్తాము. చేసి 6 నెలలు వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళకి మార్కెటింగ్, బ్రాండింగ్, స్టోరీ టెల్లింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఇవన్నిటిలో గ్రూమ్ చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది. ఇక్కడ ఆనందం కలిగిన విషయం ఏంటి అంటే, గవర్నమెంట్ ముందుకు వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్. జయేష్ రంజన్ గారి సపోర్ట్ లేకుండా ఇది మేము చేయలేము. వీహబ్ ముందుకు వచ్చింది, టీజేఎస్సీ ముందుకు వచ్చింది, అండ్ నెదర్లాండ్స్ నుంచి ఆల్ ది వే యూరోప్ నుంచి ఎడిత్ గారు తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు తెలంగాణకి. సో నెదర్లాండ్స్ అగ్రికల్చర్లో, అంటే వ్యవసాయంలో వాళ్ళ నెంబర్ 1, రీసెర్చ్లో నెంబర్ 1, అండ్ ఫుడ్ ఇన్నోవేషన్లో కానీ, బెవరేజ్ ఇన్నోవేషన్లో కానీ వాళ్ళే నెంబర్ 1. ఆ స్ట్రెంగ్స్ అన్నీ తెచ్చుకోవడం అనేది మన స్వార్థం. సో ఆవిడ ఆల్ ది వే మనకి ఇక్కడ ఎగ్జైట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఈ కొలాబరేషన్ ఇది జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళతో పాటు చాలామంది రెస్టారెంట్ ఓనర్స్, చాలామంది తెలుగు ఇష్టపడే వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి చెందాలని ఇష్టపడే చాలామంది, మేము దీనికి సాయంగా ఉంటాం, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము ముందుకు వస్తామని కూడా వస్తున్నారు. సో వీళ్ళందరి సాయంతో ఈ యాక్సిలరేటర్ ముందుకెళ్ళి చాలామంది స్టార్టప్స్కి, చాలామంది రూరల్ ఆంటర్ప్రినర్స్కి, ఉమెన్కి ఎస్పెషల్లీ ఇది మంచి ప్లాట్ఫామ్గా తయారవుతుంది. అండ్ మనం ఒక 5 ఏళ్లలో కరెక్ట్గా ఇది అన్నీ నడిస్తే 5 ఏళ్లలో కల్నరీ టూరిజం అనే ఒక్కదాని ద్వారానే 8,000 కోట్లు మనం దీని ద్వారా తీసుకురావచ్చు. చాలామంది ఉమెన్కి, ఆడవాళ్ళకి, ఆదివాసులకి అండ్ రూరల్ ఆంటర్ప్రినర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. బయట వండే వంటకాలు శోభమ్మ కరీంనగర్ నుంచి సర్వపిండి చేస్తున్నారు, మక్కగారలు చేస్తున్నారు, భక్షాలు చేస్తున్నారు. ఇటు సైడ్ మీరు బాగుబాయ్ ఏమో ఆదిలాబాద్ నుంచి వాళ్ళు అడవిలో పండిన మహువా తీసుకొచ్చి దాంతో కుడుములు చేస్తున్నారు, భక్షాలు చేస్తున్నారు, దాంతో ఇంకో 2 రకాల వంటలు చేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ కొబ్బరి బొండాలు ఉన్నాయి, మనకి మురుకులు, సెకినాలు కూడా ఉన్నాయి. నా పేరు కుమ్రం బాగుబాయి, ఆదిలాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. మేము 2019లో లడ్డు స్టార్ట్ చేయడం జరిగింది.
మా గోపి సారు మీరు ఇక్కడ కూడా ఆదివాసీ మీరు తినే తిండి చాలా బాగుంటుంది అని అందరు అంటున్నారు. రావాలంటే మేము రావడం జరిగింది. చాలా మా ఆదిలాబాద్ జిల్లాలో 80 హాస్టళ్ళకు లడ్డు ఇస్తున్నాం. ఈ జొన్నలతోని అంటే ఎటువంటి మందు ఉండదు, ఎటువంటి ఏమీ లేకుండా కొంచెము ఉప్ప పువ్వు వేసి అట్లా కుడుములు చేసి మేము ఇస్తాం. నా పేరు శోభ. మేము కరీంనగర్ నుండి వచ్చాము. మాది ఈవెంట్కు గోపి గారు అని పిలిచారు. మాది అన్ని సర్వపిండి భక్షాలు, మక్క గారెలు, అన్ని పిండి వంటలు చేస్తాము. మాది అన్ని ఈవెంట్లకు ఇస్తాము. ఈవెంట్స్ కూడా వెళ్తాయి మావి. మేము 10 మందికి హెల్ప్ చేయాలని చేస్తున్నాము. ఈ ఈవెంట్తోని మా అందరికీ హెల్ప్ కావాలని నేను కోరుకుంటున్నాను.